శంకర్ లైఫ్ సైన్స్ అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రామ్ స్టెయినింగ్ గురించి నేర్చుకోబోతున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద బ్యాక్టీరియాను మనం 2 మేజర్ గ్రూప్‌గా డివైడ్ చేశారు. అది వచ్చేసి ఒకటి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, నెక్స్ట్ గ్రామ్ నెగెటివ్ బ్యాక్టీరియా అని చెప్పేసి. సో ఈ గ్రామ్ స్టెయినింగ్ టెక్నిక్ ఏదైతే ఉందో దీన్ని డెవలప్ చేసినటువంటి సైంటిస్ట్ నేమ్ మెయిన్ ఇంపార్టెంట్ డాక్టర్ హ్యాన్స్ క్రిస్టియన్ గ్రామ్ అనే సైంటిస్ట్ ఈ గ్రామ్ స్టెయినింగ్ టెక్నిక్‌ను డెవలప్ చేశారు. సో దీంట్లో చూసుకుంటే ముఖ్యంగా గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో దీంట్లో ఏముంటుంది మనకు ప్రోటీన్ అంటే పెప్టిడోగ్లైకాన్ ప్లస్ మిగోప్రోటీన్, దీన్ని మనం పెప్టిడోగ్లైకాన్ అంటాం. ఈ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా సెల్ వాల్లో ఏముంటుంది అంటే లిపిడ్ ఉంటుంది, హై లిపిడ్, దాన్నే లిపోపాలిసాకరైడ్ అంటాం. దాని ముందు స్లైడ్లో మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ సెల్ వాల్ కంపోజిషన్ బేస్ చేసుకొని ఈ గ్రామ్ స్టెయినింగ్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఓకే, సో గ్రామ్ స్టెయినింగ్ చేయడానికంటే ముందు ముఖ్యంగా మనకు కావాల్సింది ఇక్కడ ఏంటంటే ఈ ఏమంటారు ఇక్కడ స్మియర్ ప్రిపరేషన్. ఓకే, సో ఇక్కడ చూడండి స్మియర్ ప్రిపేర్ చేయాలి ఫస్ట్ మనం. సో మనం ఇంతకుముందు వీడియోలో దాని గురించి ఎలాగ స్మియర్ ప్రిపేర్ చేయాలి అంటే మీరు సాలిడ్ మీడియా నుంచా లేకపోతే డైరెక్ట్ బ్రాత్ కల్చర్ నుంచి మీరు స్మియర్ ప్రిపేర్ చేస్తుండ్రా. స్మియర్ ప్రిపేర్ చేసిన తర్వాత ఎయిర్ డ్రై చేయాలి, ఎయిర్ డ్రై చేసిన తర్వాత హీట్ ఫిక్సేషన్ చేయాలి. ఈ స్టెప్స్ అన్నిటి గురించి కూడా మనం ప్రీవియస్ వీడియోలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు స్మియర్ ప్రిపేర్ చేసినటువంటి శాంపిల్ ఏదైతే ఉందో ఆ శాంపిల్ కూడా ఎట్లుంటుందంటే మిక్స్డ్ శాంపిల్ ఉంటుంది. మిక్స్డ్ శాంపిల్ అంటే 2 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా, అంటే ఒకటి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది, ఇంకొకటి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇక్కడ చూస్తే మీరు కొన్ని బ్యాక్టీరియా వచ్చేసి ఇట్లా మీకు రాడ్ షేప్లో ఉన్నాయి, కొన్ని ఓకే షేప్లో ఉన్నాయి. సో దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ మనం మిక్స్డ్ కల్చర్ తీసుకుంటున్నామని అర్థం. సో ఈ గ్రామ్ స్టెయినింగ్లో మొదటి స్టెప్ ఏదైతే ఉందో దీంట్లో ఏం చేస్తున్నాం అంటే మనం ఫస్ట్ డై వాడుతున్నాం ఈ స్మియర్ పైన. సో దీన్ని ఫస్ట్ ఏదైతే వాడుతున్నామో దీన్ని ఏమంటాం ప్రైమరీ స్టెయిన్ అని చెప్పేసి అంటాం. సో ప్రైమరీ స్టెయిన్ ఏంది గ్రామ్ స్టెయినింగ్ లోపల అంటే క్రిస్టల్ వైలెట్. దీనిపైన క్వశ్చన్స్ అడుగుతాడు ఎప్పుడు కూడా, చాలా ఇంపార్టెంట్. గ్రామ్ స్టెయినింగ్లో ప్రైమరీ స్టెయిన్ ఏది వాడుతున్నాం అంటే క్రిస్టల్ వైలెట్. సో ఈ క్రిస్టల్ వైలెట్ వాడినప్పుడు ఏమవుతుంది, అన్ని బ్యాక్టీరియా కూడా క్రిస్టల్ వైలెట్ను అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి అన్ని బ్యాక్టీరియా కూడా మీకు ఏ కలర్లో కనిపిస్తాయి, పర్పుల్ కలర్లో. సో ప్రతి దాంట్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ దేని నుంచి వస్తుంది అంటే ఒకటి డై ఏది వాడుతున్నాము, ఆ డై వాడినప్పుడు అన్ని సెల్స్ ఏ కలర్లో కనిపిస్తాయి అంటే అన్నీ కూడా మీకు పర్పుల్ కలర్నే కనిపిస్తాయి ఫస్ట్ స్టెప్ లోపల. ఓకే, నెక్స్ట్ స్టెప్ లోపల సెకండ్ స్టెప్ లోపల ఇక్కడ ఏం చేస్తున్నాం మార్డెంట్ అనేది వాడుతున్నాం. అదేంటిది అంటే గ్రామ్ స్టెయినింగ్. సో ఎగ్జామ్లో క్వశ్చన్ దేనిపైన అడుగుతాడంటే గ్రామ్ స్టెయినింగ్లో మార్డెంట్గా ఏది వాడుతున్నాం అంటే గ్రామ్స్ అయోడిన్. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రైమర్ స్టెయిన్ వాడినప్పుడు దీని యొక్క టైం పీరియడ్ ఎప్పుడు కూడా వచ్చేసి మీకు 30 to 60 సెకండ్స్. టైం డ్యూరేషన్ ఎంత 30 to 60 సెకండ్స్. ఓకే, ఆ సెకండ్స్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి, మళ్ళీ దీన్ని వాష్ చేయాలి, స్టెరైల్ డిస్టిల్ వాటర్ తోటి దాన్ని వాష్ చేయాలి. ఓకే, దెన్ తర్వాత మీరు సెకండ్ స్టెప్కి వస్తారు. సెకండ్ స్టెప్ లోపల ఇక్కడ ఏం చేస్తున్నాం మనం దానిపైన మీ ఏదైతే స్మియర్ ఉందో ఇట్లా స్మియర్ ఉంటుంది కదా, ఈ స్మియర్ మొత్తాన్ని కూడా మీరు దేనితో కవర్ చేయాలి, గ్రామ్ సైడిన్ తోటి కవర్ చేయాలి. ఎంత టైం ఉంచాలి అంటే 1 minute టైం ఉంచాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి క్రిస్టల్ వైలెట్ అండ్ అయోడిన్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఎక్కడ స్ట్రాప్ అవుతుంది అంటే బ్యాక్టీరియా సెల్ వాల్ ఇన్సైడ్ లోపల రెండు కూడా కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది సెల్ వాల్ లోపల ఇవి ట్రాప్ అయిపోతుంది, ఏది క్రిస్టల్ వైలెట్ అండ్ అయోడిన్ కాంప్లెక్స్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ దీని లోపల. నెక్స్ట్ ఈ 1 minute అయిన తర్వాత దీన్ని వాష్ చేయాలి, మళ్ళీ ప్రతి స్టెప్ తర్వాత వాష్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి మీకు ఇక్కడ డీకలరైజేషన్. సో ఇక్కడ ఏం చేసిన డీకలరైజర్గా మనం 95% ఇథనాల్ వాడుతున్నాం. ఎంత 95% ఇథనాల్. సో ఎప్పుడైతే ఇథనాల్ వాడతామో ఇక్కడ చూడండి కొన్ని బ్యాక్టీరియా లోపలనేమో కలర్ పోయింది, కొన్ని బ్యాక్టీరియాలేమో కలర్ ఉంటుంది. సో దీనికి మేజర్గా కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో ఇక్కడ ఏమవుతుందంటే ఓ ప్రోటీన్ ఉంటుంది, దాని ఏమంటే పెప్టిడోగ్లైకాన్ లేయర్ ఉంటుందన్నమాట. ఓకే, అదేవిధంగా ఈ పెప్టిడోగ్లైకాన్ లోపల ఏముంటుంది మీకు అంటే ట్రాప్ అయినటువంటి డై ఏది ఉంది అంటే క్రిస్టల్ వైలెట్ అయోడిన్ కాంప్లెక్స్. ఇది ఏమవుతుంది లోపలనే ట్రాప్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ ఇథనాల్ వాడతారో సో దీంట్లో ప్రోటీన్ ఉండడం వల్ల ఇది డిజాల్వ్ కాదనమాట, ఏది సెల్ వాల్ అనేది డిజాల్వ్ కాదు, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియల్ సెల్ వాల్ డిజాల్వ్ కాక. సో దానివల్ల ఏమవుతుంది డై అనేది చాలా తక్కువగా బయటకు పోతుంది. కాబట్టి ఇక్కడ మీకు పింక్ ఈ పర్పుల్ కలర్లో కనిపిస్తున్నవన్నీ కూడా మీకు గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అంట.
అదే మీరు గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా తీసుకుంటే ఇక్కడ పైన పెప్టిడోగ్లైకాన్ చూడండి థిన్ ఉంది, దీంట్లోనేమో థిక్ పెప్టిడోగ్లైకాన్ ఉంది, అంటే మందంగా ఎక్కువ ఉంది. దీంట్లో థిన్ ఉంది అనమాట పెప్టిడోగ్లైకాన్ ప్లస్ లిపిడ్ ఉంటుంది. అవుటర్ మోస్ట్ లేయర్లో ఏముంది లిపిడ్. దీనివల్ల ఏమవుతుంది, ఈ లిపిడ్ అనేది ఇథనాల్ వేసినప్పుడు ఏమవుతుంది, మొత్తం డిజాల్వ్ అవుతుంది. డిజాల్వ్ అయిపోయి బికమ్ కలర్లెస్. అర్థమైందా? సో ఇప్పుడు మీరు దీని కాన్సెప్ట్ని బేస్ చేసుకొని చెప్పండి. ఇది గ్రామ్ నెగిటివ్ అన్నట్టు, ఇది కరెక్ట్. ఓకే, గ్రామ్ నెగిటివ్. ఇది కలర్ ఉన్నది ఏంది గ్రామ్ పాజిటివ్, కలర్ పోయింది గ్రామ్ నెగిటివ్. ఎందుకోసం పోయింది అంటే దాని అవుటర్ మోస్ట్ లేయర్లో లిపిడ్ ఉండడం వల్ల దీని లోపల ఏదైతే డై ఉందో ఆ డై కూడా ఏమవుతుంది, మీకు పోర్స్ క్రియేట్ అవుతుంది. సెల్ వాల్ పైన పోర్స్ క్రియేట్ అవ్వడం వల్ల ఈ అయోడిన్ క్రిస్టల్ వైలెట్ ఏదైతే కాంప్లెక్స్ ఉందో కాంప్లెక్స్ కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. సెల్ వాల్ లిపిడ్తో పాటు డిజాల్వ్ అయ్యి పోర్స్ అనేవి పెద్ద సైజులో క్రియేట్ అవుతాయి. దేంట్లో గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో పోర్స్ పెద్ద సైజు క్రియేట్ కావడం వల్ల దాంట్లో ఉన్నటువంటి డై మొత్తం కూడా బయటకు వచ్చేసి కలర్లెస్గా మారుతుంది. ఏది అంటే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. అదే మీకు గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో థిక్గా పెప్టిడోగ్లైకాన్ ఉండడం వల్ల పోర్స్ అనేవి స్మాల్ సైజ్ ఉంటాయి. ఆ స్మాల్ సైజ్ నుంచి ఈ అయోడిన్ క్రిస్టల్ వైలెట్ కాంప్లెక్స్ ఏది ఉందో అది బయటికి రాదు. బయటికి రాకపోవడం వల్ల ఇవి ఏ కలర్లో ఉన్నాయి, వైలెట్ కలర్లో అలాగే ఉన్నాయి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఓకే, తర్వాత దీన్ని వాష్ చేస్తాం. మళ్ళీ వాష్ చేసినప్పుడు ఏమైతే మొత్తం కూడా మీకు ఎక్సెస్ డై ఉంటే కూడా మొత్తం వెళ్ళిపోతుంది. లాస్ట్ స్టెప్ వచ్చేసి మీకు సెకండరీ స్టెయిన్. సో దీనిపైన కూడా ఎప్పుడు మీకు క్వశ్చన్ అడుగుతాడు. ప్రైమరీ స్టెయిన్ అంటేనేమో మీరు క్రిస్టల్ వైలెట్. ఈ సెకండరీ స్టెయిన్కి ఉన్న ఇంకొక నేమ్ ఏంటిది అంటే కౌంటర్ స్టెయిన్. ఇది డిసైడ్ చేస్తుంది ఇది ఏది గ్రామ్ పాజిటివ్ ఏది గ్రామ్ నెగిటివ్ అని డిసైడ్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఇంకొక నేమ్ ఏమి ఇచ్చినాం, కౌంటర్ స్టెయిన్ అంటాం. ఈ కౌంటర్ స్టెయిన్ ఏంటిది, సాఫ్రనిన్. సాఫ్రనిన్ అనేది మీకు రెడ్ కలర్లో ఉంటుంది. కాబట్టి మీకు ఏ సెల్స్ అయితే ఆల్రెడీ స్టెయిన్ ఉందో అవి ఏం చేస్తాయంటే ఎక్సెస్ స్టెయిన్ అబ్జర్వ్ చేయకుండా ఈ స్టెయిన్ అయితే లాస్ అయ్యిందో గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అవి మాత్రం మీకు స్టెయిన్ తీసుకొని పింక్ కలర్లో ఉంటాయి. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా నెగిటివ్ మీకు వైలెట్ కలర్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే టైం డ్యూరేషన్ అనేది ఇక్కడ ఎక్కువ చేయకూడదు. మినిమం 30 to 60 seconds మాత్రమే కంప్లీట్ చేసేయాలి. ఎక్కువసేపు పెడితే ఏమవుతుంది మీకు అంటే ఈవెన్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా కూడా దాని మీద కలర్ వచ్చేసి మీకు డిఫరెంట్గా కనిపిస్తుంది. అందుకోసం ఈ కౌంటర్ స్టెయిన్ అనేది 30 seconds కంటే ఎక్కువసేపు చేయకూడదు. ఓకే, సో ఇచ్చినప్పుడు ఏమవుతుంది మీకు ఇవి పింక్ కలర్లో కనిపిస్తాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియానేమో మీకు పింక్ కలర్లో ఉంటాయి. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా వచ్చేసి మీకు పర్పుల్ కలర్లో ఉంటాయి. సో ఈ గ్రామ్ స్టెయినింగ్ వల్ల మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ సెల్ యొక్క ఈ క్యారెక్టర్ చెప్పగలుగుతారు. అంటే ఇప్పుడు మీరు ఉంది అంటే గ్రామ్ నెగిటివ్ రాడ్ షేప్ అని చెప్పేసి చెప్పాలి. గ్రామ్ నెగిటివ్ రాడ్స్. ఇంకొకటి ఏంది గ్రామ్ పాజిటివ్ కోకై. గ్రామ్ పాజిటివ్ కోకై అని చెప్పేసి చెప్పాలి. గ్రామ్ పాజిటివ్ కోకై అంతే. ఓకే, అంతేగాని బ్యాక్టీరియా పేర్లు మాత్రం ఎప్పుడు కూడా చెప్పకూడదు. ఇది ఇచెరిషియా కోలి, ఇది స్టెఫైలోకోకై అని ఎప్పుడు కూడా గ్రామ్ స్టెయినింగ్ చేసి చెప్పకూడదు. గ్రామ్ పాజిటివా నెగిటివా, ఏ షేప్ ఉంది, రాడ్ షేప్ ఉన్నాయా కోకై షేప్ ఉన్నాయా, ఇది ఫైనల్ మనకు గ్రామ్ స్టెయినింగ్ లోపల. ఓకే, సో మేజర్గా వచ్చే క్వశ్చన్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మేజర్గా దీంట్లో దేని నుంచి క్వశ్చన్స్ అడుగుతాడంటే వాడు ఇప్పుడు ఇక్కడ ప్రైమరీ స్టెయిన్ ఏది అనే దానిపైన క్వశ్చన్ అడుగుతాడు. అక్కడ మీరు క్రిస్టల్ వైలెట్ అని చెప్పాలి. తర్వాత మోడరెంట్గా ఏది వాడుతున్నాం అంటే గ్రామ్స్ అయోడిన్ వాడుతున్నాం అని చెప్పేసి చెప్పాలి. నెక్స్ట్ డీకలరైజింగ్ ఏంటిది అంటే 95% ఇథనాల్ అనేది డీకలరైజింగ్ ఏజెంట్. ఓకే, సెకండరీ స్టెయిన్ ఆర్ కౌంటర్ స్టెయిన్ ఏది అంటే సాఫ్రనిన్. ఓకే, మరి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఏ కలర్లో కనిపిస్తుంది అంటే వైలెట్ కలర్లో. అదే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఏ కలర్లో కనిపిస్తుంది అంటే రెడ్ కలర్లో. మరి రెడ్ రాడ్ షేప్ ఉన్నవన్నీ గ్రామ్ నెగిటివ్ అని కాదు. సెల్స్ ఏ కలర్ను అబ్జర్వ్ చేసుకుంటాయో దాన్ని బేస్ చేసుకుని మనం చెప్పాలి. ఇప్పుడు గ్రామ్ పాజిటివ్లో రాడ్స్ కూడా ఉంటాయి. ఓకే, అంతేగాని రాడ్ షేప్ ఉన్నవన్నీ కూడా నెగిటివ్ అని, కోకా షేప్ ఉన్నవన్నీ కూడా పాజిటివ్ అని చెప్పేసి మనం చెప్పకూడదు. సెల్స్ యొక్క కలర్ను అబ్జార్ప్షన్ బట్టి చెప్పాలి. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే సైంటిస్ట్ నేమ్. ఎవరు సైంటిస్ట్ అంటే డాక్టర్ హెన్స్ క్రిస్టియన్ గ్రామ్. అదేవిధంగా దీని యొక్క సెల్ వాల్ కంపోజిషన్ ఉందిగా, దీనిపైన కూడా క్వశ్చన్ అడుగుతాడు. నెక్స్ట్ దీనికంటే ముందు స్లైడ్లో కూడా ఒకటి ఉంది, అది చూద్దాం. ఇక్కడ చూడండి మెయిన్గా. సో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ దీనిపైన కూడా అడుగుతాడు. ఏది గ్రామ్ పాజిటివ్కి సంబంధించినటువంటి కోకై షేప్ ఉన్నటువంటి బ్యాక్టీరియా పేర్లు ఇస్తాడు. ఇచ్చి ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అంటాడు. ఇక్కడ మీకు పేర్లు తెలిసి ఉండాలి. స్ట్రెప్టోకోకై కానీ, డిప్లోకోకస్ నిమోనియా కానీ, స్టెఫైలోకోకై కానీ ఇది తెలిసి ఉండాలి. లేదు గ్రామ్ నెగిటివ్లో కూడా కోకై ఉన్నాయి. ఓకే, నైసీరియా కానీ ఇవన్నీ కూడా దాని కిందకి వస్తాయి.
అదేవిధంగా గ్రామ్ నెగిటివ్లో రాడ్ షేప్ ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏమున్నాయి, గ్రామ్ పాజిటివ్లో కూడా రాడ్ షేప్ ఉన్నాయి. అంటే బ్యాసిల్లై అన్నా రాడ్ షేప్ ఉన్నా ఒకటే, అది గుర్తుపెట్టుకోండి, రెండు వేరు వేరు కాదు. ఓకే. అదేవిధంగా ఇక్కడ తీసుకుంటే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా థిక్ ఉంది అనమాట. ఏది పెప్టిడోగ్లైకాన్ అంటే మందం ఎక్కువ ఉంది. అది ఎంత అంటే 20 నుంచి 80 mm. ఓకే. అదే మీకు ఇక్కడ పెప్టిడోగ్లైకాన్ ఉంటుంది కానీ వెరీ థిన్, ఎంత 2 to 7 mm. ఓకే. సో అవుటర్ మెంబ్రెయిన్ ఏమి ఉండదు దీంట్లో వచ్చేసి. ఓకే. సో ఫైనల్గా మనం ఇంత ముందుకే చూసినాం, ఏది గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా పర్పుల్ కలర్లో కనిపిస్తుంది లాస్ట్కు, అదే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా పింక్ కలర్లో కనిపిస్తుంది. కాబట్టి ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్, సెల్ వాల్ కంపోజిషన్, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా నోటెడ్ అయి ఉండాలి మీకు. ఈస్చెరిషియా కోలి అనేది గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా, సాల్మోనెల్లా, చాలా వరకు ప్యాథోజన్స్ అన్నీ కూడా గ్రామ్ నెగిటివ్ రాడ్సే ఉంటాయి గుర్తుపెట్టుకోండి. సాల్మోనెల్లా కానీ, క్లెప్సియల్లా కానీ, షిగెల్లా కానీ, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా కానీ, సూడోమోనాస్ ఆరిజినల్, బ్రూసెల్లా కానీ, ఇవన్నీ కూడా చాలా వరకు గ్రామ్ నెగిటివే ఉంటాయి రాడ్స్. గ్రామ్ పాజిటివ్ వచ్చేసి కూడా మీకు ఉన్నాయి. ఇక్కడ ఏంది మేజర్ బ్యాక్టీరియా తీసుకుంటే కొర్నీ బ్యాక్టీరియం కానీ, మైకో బ్యాక్టీరియం, ఇవన్నీ కూడా ప్యాథోజన్స్, ఇవి గ్రామ్ పాజిటివ్ అన్నట్టు. క్లోస్ట్రిడియం కానీ, బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్ కానీ, ఇవన్నీ కూడా డిసీజ్ కలిగేటువంటి గ్రామ్ పాజిటివ్ రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా. ఓకే. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఇది. ఎక్కువగా మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఎంఎల్టీలో కానీ, ఐసీఎంఆర్లో కానీ దీనిపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.